వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మహిళా సంరక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ తీసుకొచ్చిన మహిళా మీకోసం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి సూచించారు. మంగళవారం పట్టణ గాంధీ చౌక్లో ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా మీకోసం కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రాత్రి సమయాలలో ఒంటరిగా ప్రయాణించే మహిళలు, ఆపదలో ఉన్న మహిళలు మహిళా మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తున్నట్లయితే పోలీస్ సహాయం అందించబడుతుందని ఎస్ఐ రాజ్యలక్ష్మి తెలిపారు. 112-9746414641 ఈ టోల్ ఫ్రీ నెంబర్లను ప్రతి ఒక్క మహిళ కలిగి ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెనాలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ జనార్దన్ రావు సార్ ఆధ్వర్యంలో ఈ మహిళా మీకోసం అనేటువంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి. ఎవరైనా మహిళలు ఆపదలో ఉన్నట్లయితే లేదా రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే తక్షణమే పోలీస్ సహాయం అందించబడుతుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్లు 112 అండి, అదేవిధంగా 9746414641 ఈ నెంబర్లు కనుక ప్రతి ఒక్క మహిళ సేవ్ చేసుకోండి. ఏదైనా మీరు ఆపదలో ఉన్నా లేదా రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నా ఈ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే తక్షణమే పోలీసు సహాయం అందించబడుతుంది. ది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే నిర్వహించారు. కొత్తపేట పెన్షనర్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. అసోసియేట్ అధ్యక్షులు పిచ్చయ్య, రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ఎస్వి సత్యనారాయణ, సిహెచ్ బ్రహ్మం, మహమ్మద్ ఇర్ఫాన్, శ్రీనివాసరావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని పెన్షన్ పితామహుడు నకారా పెన్షనర్స్ డే గురించి వివరించారు. గత పీఆర్సీలో రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్స్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిఆర్జీ సూర్యప్రకాష్ రావు, సెక్రటరీ నివేదిక సమర్పించగా సభ్యులు ఆమోదం తెలిపారు. అదేవిధంగా కోశాధికారి బెల్లంకొండ హృదయరాజు 2023 జమ ఖర్చుల నివేదిక మరియు ఆడిట్ రిపోర్ట్ ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మేము పెన్షన్ అనేది ఒక హక్కుగా పొందినటువంటి రోజు 1982లో సుప్రీంకోర్టులో నకరా గారు వేసిన తీర్పు మీద ఆనాటి సీనియర్ చంద్రచూడు గారు ఇచ్చినటువంటి తీర్పు పెన్షన్ హక్కు. పెన్షన్ ఎవరు దయాదాక్షిణ్యంగా చూడటానికి వీల్లేదు, అది భిక్ష కాదు. పెన్షనర్స్ ఉన్నంత వరకు కూడా దాన్ని తప్పనిసరిగా తీసుకునేటువంటి హక్కు ఏర్పడుతుంది అని చేయటం జరిగింది. అందువల్ల ఈనాడు కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు కూడా జాతీయ పెన్షనర్స్ దినోత్సవంగా మేము చేసుకుంటూ ఎంతో ఆనందపడుతున్నాం. ఈ పెన్షనర్స్ దినోత్సవ సందర్భంగా దాదాపుగా 75 మందికి మేము సన్మానాలు కూడా చేయటం జరిగింది. అంటే టీచర్ అతను ప్రిన్సిపల్స్ కట్టబడి ఒక పిల్లలను తయారు చేయాలనే ఉద్దేశం కానీ తన ఫ్యామిలీని కానీ తనకు ఎట్లా సంపాదించాలనే ఉద్దేశం లేకుండా ఆ టీచర్స్ ఆ రోజు కష్టపడి చదువు చెప్పట్టే ఇక్కడ మనందరం కూడా చదువుకొని వాళ్ళ దగ్గరే ఇవాళ అందరం కలిసి ఇలా ఉద్యోగాలు చేసి రిటైర్ పెన్షన్ ఉన్నామంటే అది గురువుల బాధ్యతే, గురువుల సహకారమే. కాబట్టి గురువుని ఎప్పుడు మర్చిపోకుండా ఎందుకు చెప్తానండి, ఈ సందర్భంగా ఇక్కడ జాతీయ అవార్డు గ్రహీత మన మాస్టర్ గారు ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత కష్టపడి ఏ లెవెల్లో వెళ్తే జాతీయ లెవెల్లో సెలెక్ట్ అయ్యాడంటే దాని ఎంత కష్టమో. 3,65,000 మంది ఉన్న పెన్షనర్లో 2.5 లక్షల మంది ఉన్న పెన్షనర్ అసోసియేషన్ గవర్నమెంట్కి సీఎం గారు రిప్రజెంటేషన్ పెట్టిందండి అని ఆ లెటర్ చూపించడం, దాన్ని బట్టి ఆయన ఇంటిని మార్పు ఇవ్వడం జరిగిందని మాకు ఆ మిత్రులు చెప్పారు. చూద్దాం ఇది కూడా మన లెటర్ ఎంతవరకు ఉపయోగపడిద్దో. అలాగనే ఈ ఫైనల్ ఆర్డర్ ఎట్లా అవుతుందో చూద్దాం. దానికోసం ఆర్డర్ వచ్చినా మీరేం కంగారు పడద్దు. అసోసియేషన్ తరఫున అవసరమైతే జేఏసీతో కలిసి కూడా దీన్ని ఫైట్ చేసి తెచ్చుకోవడానికి అని తేగలమని చెప్తూ, ముఖ్యంగా ఈ కమిటేషన్ గురించి ఈ 2-3 నెలల్లో జనవరి లోపల ఫైనలైజ్ అయిపోతూ ఉంటుంది. దీన్ని ఎవరు కంగారు పడద్దు. మనకు ఆల్రెడీ
ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుంది. దీనిని నిరసిస్తూ విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై కూటమి ప్రభుత్వం భారాలను మోపుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ, నగర కార్యదర్శి నల్లికాంత్ మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకోపోతే ప్రభుత్వ పథకాలు అందవని చెప్పడం ప్రజలను మోసగించడమేనని అన్నారు. సర్దుబాటు పేరుతో వచ్చే నెల నుండి విద్యుత్ ఛార్జీలు పెంచడం సరికాదన్నారు. ఎన్నికల హామీలను మరచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదన్నారు. దీనిపై పునరాలోచించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కలిపి ఇవాళ బిల్లులు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అట్లాగే వచ్చే నెల నుంచి మరొక 9,500,000 కోట్ల రూపాయలు అదనంగా సర్దుబాటు ఛార్జీల పేరు మీద భారాలు వేయటానికి సంసిద్ధమయ్యి బిల్లులు తయారు చేసేటువంటి పనిలో ఉన్నారు ప్రభుత్వం. ఈ రకంగా ఇచ్చినటువంటి వాగ్దానానికి భిన్నంగా 15,000 కోట్ల రూపాయలు, అది గతంలో కాల్చుకున్నటువంటి కరెంటుకి భారాలు మాపటం అనేటువంటిది ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా మంటగలుపుతుంది అని చెప్పేసి అనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. ప్రభుత్వం ఒక రకంగా ప్రజల్ని వంచేటువంటి దానికోసమని ఈ స్మార్ట్ మీటర్లు బిగించుకుంటేనే మీకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తారు అని చెప్పేసి అనేటువంటిది ప్రజలకి చెప్పి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా ప్రజల్ని వంచడమే. దీన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. మీటర్లు మార్చేటువంటి వాళ్ళ చేత ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయించడం అని చెప్పేసి అనేటువంటిది ప్రజల్ని మభ్యపెట్టడం, మోసగించడం అవుతుంది. అందుకనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారికి సిపిఎం పార్టీ తరఫున ఇక్కడ నిరసన తెలియజేసి సామూహికంగా వినతిపత్రం అందించడానికి వచ్చాం. గతంలో ఉచితంగా మీటర్ బిగించారు. ఇప్పుడు మాత్రం 20,000 రూపాయలు నెల వినియోగదారుల దగ్గర వసూలు చేస్తామంటున్నారు. 20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్లకు బిగించాల్సినంత ఆగత్యం ఏమైపడిందని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే దీనిలో ఏదో మతలబు ఉంది. ఇప్పటికే అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. అదేంటంటే ఈ స్మార్ట్ మీటర్ ద్వారా గతంలో వాడిన నెల తర్వాత బిల్లు కట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు, ముందుగానే డబ్బులు కడితేనే కరెంట్ ఇంట్లో వెలుగుతుంది, కరెంట్ ఇంట్లోకి వస్తుంది. అంతేకాదు టైమ్ ఆఫ్ డే టారిఫ్ అని చెప్పి గతంలో రోజులో ఏ గంట వాడినా ఒకే రకమైన ఖర్చు ఉండేది, యూనిట్ ఖర్చు, టారిఫ్ ఖర్చు. కానీ ఇప్పుడు పీక్ టైం అంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల దాకా, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల దాకా, ఎండాకాలంలో పగలపూట, ఆదివారాల పాటు రోజంతా ఇట్లా పీక్ అవర్స్లో అదనంగా రెట్టింపు టారిఫ్ వసూలు చేయాలని చెప్పి దీనిలో అర్థం ఉన్నట్టు అర్థమవుతా ఉంది. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి యూనిట్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అరండల్పేటలో జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పెన్షనర్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మన్నవ సాంబశివరావు, అమరావతి యూనిట్ సెక్రటరీ రవికుమార్ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 17 పెన్షనర్లకు ఒక మరుపురాని రోజు అని అన్నారు. ఈ రోజునే సుప్రీంకోర్టు పెన్షన్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ పెన్షన్లు 15% మాత్రమే ఇస్తున్నారని, దానిని 30% పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నపరెడ్డి, తులసి మల్లేశ్వరరావు, రమేష్, జోగేశ్వరరావు, సిహెచ్ రామస్వామి రెడ్డి, శేషతల్ప సాయి, దశరథ రామయ్య, పి సాంబశివరావు పాల్గొన్నారు. ప్రతి మనిషికి కూడా సీనియర్ సిటిజన్ అన్న తర్వాత ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యానికి సంబంధించి ప్రతి దానిలో కూడా జీఎస్టీ 18% జీఎస్టీ, 100కు 18 రూపాయలు జీఎస్టీ తీసుకుంటున్నారు. ఎవరు కూడా ఎన్నిట్లో కూడా సెంట్రల్ గవర్నమెంటు ఈవెన్ జీఎస్టీ కమిషన్ కూడా ఏమంటుందంటే 18% కాదు 5% మేము తగ్గిస్తామని వాళ్ళు ఒప్పుకున్నా కానీ, గత 2 మీటింగ్లో వాళ్ళు ఒప్పుకున్నా కానీ ఆ యొక్క తగ్గింపు అనేది ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో మా యొక్క పెన్షనర్స్ అందరం కలిసి ఈరోజు ఈ పెన్షనర్ డే పురస్కరించుకొని మేము ధర్నా కార్యక్రమాలు, డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా మా మిత్రులందరి సహకారంతో మీ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్ ఇండియాలో మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు మీకు తెలుసును, కోవిడ్ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ ఎంతో సేవ చేశారు, ప్రైవేట్ సెక్టర్ చేయలేదు. కానీ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ ఉత్తమం, పబ్లిక్ సెక్టర్ అతమం అన్నట్టు ఉంది. కానీ అది కాదు, నిజం మాత్రం పబ్లిక్ నుండి మీడియా కాస్తుంది. ఈరోజు ఏమవుతుందంటే రీజనల్ బ్యాంక్స్లో కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ, బ్యాంక్స్లో కానీ, ఎల్ఐసిలో కూడాను 30% ఫ్యామిలీ పెన్షన్ ఇస్తున్నారు. అంటే పెన్షనర్ చనిపోతే వచ్చే పెన్షన్లో 30% వాళ్ళకి ఇస్తున్నారు. అటువంటిది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కేవలం 15% ఇస్తున్నారు. ముఖ్యంగా ఆ కోరిక సాధించడానికి మేము ధర్నా చేస్తున్నాం. న్యాయమైన కోరిక సాధించడానికి మేము ఉద్యమిస్తున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ బోస్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్.
పట్టణ ఆధునీకరణకు సుందరీకరణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు వెల్లడి. ఏకగ్రీవమైన తెనాలి కొలకలూరు నీటి సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.